ఫుల్ హోమ్ క్లీనింగ్లో ఎలా మనం జాయిన్ అవ్వాలి, అసలు ఇంత ఇన్కమ్ ఎంత ఉంటుంది, స్క్రీనింగ్ అనేది ఎలా ఉంటుంది, అండ్ ట్రైనింగ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఏమైనా స్టైఫెన్ ఏమైనా వస్తుందా, అండ్ మన ఎక్విప్మెంట్కి ఎంత అమౌంట్ కట్టాలి, సో అదే విధంగా మన విధంగా పే అవుట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ యాక్చువల్లీ మనం మంత్లీ ఎంతవరకు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ వర్క్కి అసలు ఎవరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వీడియో అయితే కంటిన్యూ చేయండి అనమాట. లెట్స్ గో స్టార్ట్. అసలు దీనికి ఎవరైతే అర్హులు ఉంటారో, సో ఆల్రెడీ మీరు ఎస్కేబీసీ లేదా ఎస్బీసీలో మీరు వర్క్ చేసి ఉంటే, అంటే కిచెన్ క్లీనింగ్ అండ్ బాత్రూమ్ క్లీనింగ్, సోఫా క్లీనింగ్, కార్పెట్ క్లీనింగ్ ఆల్రెడీ మీరు దీంట్లో వర్క్ చేసి ఉంటే వాళ్ళైతే దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. అది కూడా మీరు 2-3 మంత్స్ అయితే చేసి ఉండాలన్నమాట. ఒక 2 మంత్స్ అయిపోయినా కానీ దీంట్లో అయితే తీసుకుంటారు. అండ్ మీకు రేటింగ్ అనేది ఒక 6 పాయింట్ పైన అయితే రేటింగ్ అయితే ఉండాల్సి వస్తుంది. వాళ్ళనే దీంట్లో అయితే తీసుకుంటారు. దీంట్లో తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, దీంట్లో ఒక 2 మంత్స్ మీరు కంప్లీట్ చేస్తే మీకు అయితే వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అనేది ఈ కేటగిరీలో అయితే తీసుకుంటారు. ఆ కేటగిరీలో ఆల్రెడీ మీరు ఎస్కేబీసీలో కానీ సిబీసీలో కానీ సో మీరు ఎంతవరకు ఎర్నింగ్ చేస్తారంటే ఒక 30,000 నుంచి 50,000, 60,000, 40,000 వరకు ఎర్నింగ్ చేస్తారు కదా. సో దానికి అనేది ఒక 2 టైమ్స్ డబల్ అనేది దీంట్లో వర్క్ చేస్తారు, ఎర్నింగ్ చేస్తారనమాట. అందుకోసం అయితే మీరు అప్గ్రేడ్ అయితే కావచ్చు అనమాట. అంటే నేను ఎస్కేబీసీ కానీ సిబీసీలో కానీ నేను వర్క్ చేసలేదు, నేను ఫ్రెషర్ని అనుకుంటే, సో మీరు అనేది ఫస్ట్ అనేది మీరు జస్ట్ ఓన్లీ అంటే వాష్రూమ్ క్లీనింగ్ నుంచి అంటే మనకి ఎస్కేబీసీ నుంచి మీరు ట్రై అయితే చేయండి. సో అక్కడ కూడా ట్రై చేయడానికి ఫస్ట్ నాకు కాల్ చేస్తే నేను దాంట్లో అయితే చేర్పిస్తాను. సో అది అయిపోయిన తర్వాత దాంట్లో మీరు 2 మంత్స్ చేసిన తర్వాత ఫుల్ హోమ్ క్లీనింగ్ అయితే రావచ్చు అనమాట. ఫుల్ హోమ్ క్లీనింగ్కి సో అయితే మెయిన్ ఒక పార్ట్నర్ ఉంటాడు. ఒక పార్ట్నర్ కింద అయితే ఒక 2 హెల్పర్స్ ఉంటారు అనమాట. సో ఫస్ట్ అయితే ఒక పార్ట్నర్ అయితే ఇంటర్వ్యూకి అయితే అంటే స్క్రీనింగ్కి అయితే వెళ్తారు, ఇంటర్వ్యూకి. సో ఇంటర్వ్యూ అనేది పాస్ అయిపోతారు ఎలాగో. సో పెద్దగా ఏమి ఉండదు, ఆల్రెడీ మీరు వర్క్ చేసి ఉంటారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఏమి అట్లా అని అనిపించదు. సో స్క్రీనింగ్ మనకు అయిపోయిన తర్వాత నేను 2,000 అని పే చేస్తారు. దాని తర్వాత అనేది మీకు ఒక 7 days అయిన ట్రైనింగ్ ఉంటుంది. 7 daysలో మాత్రం ఖచ్చితంగా మీకు 2 హెల్పర్స్ అయితే కావాలి. 2 హెల్పర్స్ని ఎంత అయితే తీసుకుని వెళ్తారు, మీకు ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఒక 7 days ట్రైనింగ్ అయిపోతుంది. సో 7 days ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు అనేది 8,000 అని పే చేస్తారు. అంటే ఎక్విప్మెంట్కి అనేది 8,000 అని పే చేస్తారు. మిగతా అమౌంట్ అనేది మీకు ఇది లోన్ రూపంలో వచ్చేసారు అనమాట. సో అది అయిపోయిన తర్వాత మీకు 3 days అనేది షాడోయింగ్ ఉంటుంది. 3 days షాడోయింగ్ తర్వాత అనేది మీకు జాబ్ అనేది ఎలిజిబుల్ అయితే అవుతుంది. సో ఇది మనకు ట్రైనింగ్ మొత్తం జరిగింది కదా, దీనికి అనేది మనకి అమౌంట్ కూడా ఇస్తారన్నమాట. స్టైఫెన్ కూడా ఇస్తారు. ఈ స్టైఫెన్ ఎంత ఇస్తారంటే 8,000 రూపీస్ ఇస్తారు. ఓకేనా, 8,000 రూపీస్ ఇస్తారు. ఫస్ట్ 8,000 అనేది మీరు వర్క్ చేసిన తర్వాత మీకు వర్క్లో అంటే మీ ఐడిలో అనేది మనకు యాడ్ అయిపోతుంది. మీకు దాని తర్వాత రోజు అనేది మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది అనమాట. అది మీకు ఏ విధంగా జాబ్స్ వస్తాయంటే, డైలీ అనేది 1+1 కానీ 1+2 కానీ 1+3 కానీ అంటే 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK అలా మనకు ఆర్డర్స్ అనేది వస్తుంటాయి కదా. సో దానికి అనేది డిఫరెంట్ అనే అమౌంట్స్ ఉంటాయి. సో అమౌంట్ మీరు అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు అర్బన్ కంపెనీ నార్మల్ యాప్ అర్బన్ కంపెనీ అని ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేయండి. దాంట్లో మీరు 1 BHK కానీ 2 BHK కానీ 3 BHK, 4 BHK అలా మీరు సెర్చ్ చేసేసి చూడండి. దాంట్లో మీకు డిఫరెంట్ ప్రైజెస్ అనేది చూపిస్తుంది. ఆ ప్రైజెస్లో అనేది మన కంపెనీ అనేది ఒక 20% తీసుకొని మిగతా రిమైనింగ్ 80% అమౌంట్ అనేది మనకి ఇస్తారనమాట. సో ఆ విధంగా అయితే దీంట్లో ఉంటుంది. సో అదే జాబ్స్ అనేది మీకు కంపల్సరీగా మాకు లీడ్స్ వస్తాయా, సో దీంట్లో అయితే ఆల్రెడీ మనకు ఎస్కేబీసీలో మేము చేస్తున్నాము, సో దీంట్లో అయితే కొంచెం అంత సడన్గా అంత లీడ్స్ అయితే రావడం లేదు కదా, సో అని చెప్పేసి చాలామంది అయితే అంటారు. సో వాళ్ళకైతే ఈ గ్యారెంటీ అయితే ఉండదన్నమాట. సో మీరు దీంట్లో ఫుల్ హోమ్ క్లీనింగ్లో వర్క్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ ఫస్ట్లో మనకు గోల్డ్లో ఉంటారు ఎలాగో. సో గోల్డ్లో అనేది మీకు ఎగ్జాక్ట్లీ కంపెనీ నుంచి గ్యారెంటీ ఇచ్చేది ఏంటంటే 1,20,000 గల మనకు వర్త్ గల మనకు మంత్లీ అనేది ఆర్డర్స్ అనేది ఇవ్వడం కంపెనీ బాధ్యత. ఎందుకంటే మనకు డైలీ అనేది 2 leads అనేవి కంపల్సరీ వస్తాయి. అంటే 2 jobs అనేది కంపల్సరీ వస్తాయి. అది 1 BHK అయినా కావచ్చు, 4 BHK అయినా కావచ్చు, 2 BHK అయినా కావచ్చు, 3 BHK అయినా కావచ్చు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క కాస్ట్ ఎంత ఉందో మీరు ఒకసారి తెలుసుకోండి. అంటే ఒక్కొక్క కాస్ట్ అనేది మ్యాక్సిమం అనేది 3,700 నుంచి మనకు 5,000, 7,000, 6,000 అలా అయితే రేట్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ క్యాండిడేట్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇద్దరు హెల్పర్ని మీరు పెట్టుకొని వెళ్తారు. ఒక్కొక్క హెల్పర్కి అనేది మీరు 750 రూపీస్ ఇచ్చినా కానీ 1,500 అని వాళ్ళకి ఇచ్చేస్తారు. మిగతా రిమైనింగ్ అమౌంట్ అని మీరు తీసుకుంటారు అనమాట. అలాంటి మీరు డైలీ అనేది ఒక 2 leads చేసినా కానీ 2 leads అంతే గల ఎంత ఒక సంథింగ్ అనేది ఒక 4,000 ఒక 2 వచ్చినా కానీ 8,000లో మనకి 1,500 పోయినా కానీ మిగతా అమౌంట్ మీకు ఉంటుంది. సో దాని నుంచి ఒక కమిషన్ అనేది పోగా కూడా మీకు అనేది ఈజీలీ అనేది డైలీ అనేది ఒక 5,000, 6,000 అనేది మిగులుతుంది అనమాట. సో అలా మీకు అంటే నేను చెప్పినట్టుగా 4,000 రావాలని కాదు. సో మీరు 6,000 అయినా రావచ్చు, 4,000 అయినా రావచ్చు, 3,000 అయినా రావచ్చు, 7,000 అయినా రావచ్చు అనమాట. ఒక్కొక్క జాబ్ లీడ్స్ ప్రైస్ మాత్రం. సో ఆ విధంగా. సో దీంట్లో మెయింటెనెన్స్ క్రెడిట్స్ కూడా ఉంటాయి. మెయింటెనెన్స్ క్రెడిట్స్ అనేది 300 వరకు ఉంటుంది అనమాట. సో మీరు ఈజీగా అంటే మీరు అమౌంట్ పే చేసిన దాంట్లో ఫస్ట్ అనేది మెయింటెనెన్స్ క్రెడిట్ ఆల్రెడీ అయిపోతుంది. సో దాని తర్వాత అనేది మనకు జాబ్ చేస్తున్న కొద్దీ మెయింటెనెన్స్ క్రెడిట్ అయితే ఆల్రెడీ దాంట్లో ఆటో సెటప్ ఉంటుంది కాబట్టి సో దాంట్లో ఆల్రెడీ ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు ఎర్నింగ్ విషయానికి వచ్చేసరికి 1 month మీరు ఆల్రెడీ గోల్డ్లో ఉండి మీరు చేస్తుంటే కంపెనీ నుంచి గ్యారెంటీ
ఇచ్చే 1,20,000. అది మీరు బ్రంజ్లో ఉన్నా కానీ, అంటే లాస్ట్కి మీరు మీ మినిమం రేట్ని మెయింటైన్ చేయకున్నా కానీ బ్రంజ్లో ఉన్నా కానీ మీకు 98,000 వస్తుంది. సో ఆ విధంగా. సో ఇది జస్ట్ కంపెనీ నుంచి గ్యారంటీ మాత్రమే. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎస్కేబీసీలో మీరు గ్యారంటీ ఎంత 38,000 కానీ 25,000 అయినా కానీ సో మీకు ఎంత అనేది వస్తుంది, ఆల్రెడీ 30,000 కంటే పైన ఎర్నింగ్ చేస్తున్నారు కదా, 40,000 50,000 లోపు అయితే మీరు ఎర్నింగ్ చేస్తున్నారు కదా. సో దీంట్లో కూడా అలానే. సో మీరు ఇంత గ్యారంటీ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. సో మీరు అనేది ఎక్కువ అనేది కూడా ఎర్నింగ్ చేస్తారనమాట. అంటే 1,50,000 1,70,000 50,000 20,000 అలా కూడా మీరు ఎర్నింగ్ చేస్తారనమాట. సో అంతా కూడా మీకు ఖర్చులు అనేది పోగా అంటే మీకు అనేది ఎర్నింగ్ అనేది ఈజీలీ అనేది 1,00,000 పైన అయితే మిగులుతుంది అనమాట. కనీసం ఒక 1,90,000 80,000 అయితే మిగులుతుంది పర్ మంత్ వచ్చేసరికి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అనేది ఇంకోటి, ఇప్పుడు మీ కింద హెల్పర్ అయితే పెట్టుకుంటారు కదా, వాళ్ళకు మీకు స్టడీ లేకున్నా పర్లేదు. సో జస్ట్ మీకు స్టడీ అంటే మీకు నార్మల్ ఆల్రెడీ ఎస్కేబీసీలో మీరు మెయిన్ పార్ట్నర్ చేస్తున్నారు కాబట్టి సో మీకు ఓన్లీ స్టడీ ఉంటే సరిపోతుంది. సో మిగతా మీ హెల్పర్ వస్తారు కదా, వాళ్ళకి స్టడీ ఉన్నా లేకున్నా పర్లేదు, అండ్ ఏజ్ కొంచెం ఇటాటుగా ఉన్నా పర్లేదు అనమాట. సో వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా.